నమస్తే, నా పేరు స్వప్న. బీసీఎన్ వైజాగ్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖ సాగర్ తీరంలో పర్యాటకుల సందడి, ప్రకృతి రమణీయతకు పర్యాటకులు ఫిదా. తన పెళ్లిపై నాగ చైతన్య త్వరలోనే వెల్లడిస్తా, అక్కినేని వారసుడు. హోంమంత్రిగా వంగలపూడి అనిత పూర్తిగా విఫలమయ్యారు. ఎమ్మెల్సీ వరద కళ్యాణి ధ్వజం. విశాఖలో మంత్రి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు. గత ప్రభుత్వ హయాంలో నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణ. విశాఖ బీచ్ లో ఎగిసిపడి అలలను చూస్తే పెద్దవాళ్ళు కూడా పిల్లల్లా మారిపోతారు. సరదాగా నీళ్ళలో ఆడుతూ సేద తీరుతారు. అదే అలలు కాస్త వెనక్కి వెళ్తే, రోజు నీళ్ళల్లో మునిగి ఉండే తీరం ఇంకాస్త బయటపడితే అరుదుగా జరిగే ఇలాంటి సంఘటనలు వైజాగ్ బీచ్ లో చోటు చేసుకుంది. సముద్రం దాదాపుగా 400 మీటర్ల వెనక్కి వెళ్ళింది. దీంతో తీరంలోని రాళ్లు బయటకు పడ్డాయి. బీచ్ లో సేద తీరేందుకు వచ్చిన జనం ఇది చూసి ఆశ్చర్యపోయారు. ఆపై రాళ్లపైకి చేరి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. హోంమంత్రిగా వంగలపూడి అనిత పూర్తిగా విఫలమయ్యారని, ఆమె ఒక అసమర్థ హోంమంత్రి అని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి ధ్వజమెత్తారు. బాధ్యతల నిర్వహణలో విఫలమైన అనిత తన హోదాను మర్చి అనుచిత విమర్శలు చేస్తూ నిందలు వేస్తున్నారని, కనీస విజ్ఞత, గౌరవ మర్యాదలు వదిలేశారని ఆమె ఆక్షేపించారు. నా మీద ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పచెప్పారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మా పార్టీలో మహిళా విభాగం బలోపేతానికి నా శాయశక్తుల కృషి చేస్తానని తెలియజేస్తూ ఉన్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం కోసం ఎంతగానో కృషి చేసిన సంగతి మనం చూసాం. ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. మహిళల రక్షణ కోసం పెద్దపీట వేస్తూ పనిచేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కూడా మహిళల సమస్యల మీద, అలాగే మహిళల రక్షణ కోసం పోరాటం చేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. మహిళల రక్షణ కల్పించడం కోసం, అలాగే మహిళల సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పి, అలాగే మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి జగనన్న పోరాటం చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. 3 నెలలు కావస్తూ ఉంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎన్నో మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు జరిగాయి. కాబట్టి కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఈ మహిళల మీద జరుగుతున్న ఈ దాడులు, అత్యాచారాలు ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే సూపర్ 6 హామీలు కూడా మ్యాక్సిమం మహిళల కోసమే ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా
ఖచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇవన్నీ నెరవేర్చేంత వరకు కూడా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా పోరాటం ముందుకు కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ఉన్నాం. యాక్చువల్గా అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా కంపెనీ ఫార్మా కంపెనీలో ఒక దుర్ఘటన జరిగింది. దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ పాయకరావుపేట ఎమ్మెల్యే గారు కానీ అబద్ధాలు చెప్తూ ఉన్నారు. దాన్ని ఖండించడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 17 మంది చనిపోయారు, 41 మందికి గాయాలు అవ్వడం జరిగింది. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారైనా పాయకరావుపేట ఎమ్మెల్యే గారైనా ఈ ప్రభుత్వం కానీ వాళ్ళకి కావలసిన అంటే అలాంటి దుర్ఘటనలో బాధితులకు మరింత మృతులు పెరిగిపోకుండా కాపాడాల్సిన బాధ్యత, అలాగే క్షతగాత్రుల్ని అంబులెన్సుల్లో హాస్పిటల్స్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత, అలాగే కంపెనీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కానీ వీటన్నిటిలో కూడా వాళ్ళు వైఫల్యం చెంది తిరిగి మళ్ళీ వాళ్ళకి చేత కాక మళ్ళీ ఈ వైఫల్యాన్ని జగనన్న మీద నెట్టేయడానికి బురద జల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్న పరిస్థితి చూసాము. అలాగే పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అయితే ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఆవిడ తిట్టినంత మాత్రాన జగనన్న విలువ తగ్గిపోదు. ఆవిడికి పదవి ఇచ్చారు, పదవి బాధ్యతలు నిర్వర్తించడానికి కాదు, జగనన్న తిట్టడానికి అన్నట్టుగా ఆవిడ బిహేవ్ చేస్తూ ఉన్నారు. అసలు ఆమె మాట్లాడుతున్న మాటలు జగనన్నని వాడు వీడు నువ్వు అనుకుంటూ మాట్లాడడం, అలాగే చాలా దారుణంగా అవమానిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఆకాశం మీద ఉమ్మేస్తే మళ్ళీ మన మీదే పడుతుంది. మనం రాజకీయాల్లోకి వచ్చాం హోందాగా ఉండడం కోసం, మన రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఒక ఆదర్శవంతంగా ఉండడం కోసం. వాళ్ళ దగ్గర మీరే చులకనవుతారనే విషయం మీరు గుర్తిస్తే బాగుంటుంది. మీరు తిట్టినంత మాత్రం జగనన్న విలువేం తగ్గిపోదనేసి పాయకరావుపేట ఎమ్మెల్యే గారిని తెలియజేస్తూ ఉన్నాను. ఆవిడకి కూడా పాయకరావుపేట ఎమ్మెల్యే అని ఎందుకు అంటూ ఉన్నానంటే ప్రోటోకాల్ ప్రకారం ఆవిడ హోమ్ మినిస్టర్ అవ్వచ్చు, కానీ ఆ బాధ్యత నిర్వర్తించడంలో ఆవిడ పూర్తిగా విఫలమయ్యారు. ఎంతసేపు కూడా ప్రతిపక్షాలని తిట్టడం తప్ప ఆవిడ ఈ దుర్ఘటన విషయమే, ఈ సెజ్లో అచ్యుతాపురం సెజ్లో జరిగిన దుర్ఘటనల విషయంలో కూడా స్పందించడం అయితేనేమి, అంబులెన్స్లు ఏర్పాటు చేయడం అయితేనేమి, అలాగే వెంటనే వచ్చి పరామర్శ చేయడం అయితేనే ఇవన్నీ కూడా చాలా నిర్లక్ష్యం కనిపించిన పరిస్థితి మనం చూసాము. కాబట్టి నటి శోభితతో తన పెళ్లి ఎక్కడ ఎప్పుడు జరుగుతుందనేది త్వరలోనే వెల్లడిస్తానని నాగ చైతన్య తెలిపారు. తనకు ముఖ్యమైన వ్యక్తుల మధ్య సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవడం ఇష్టమన్నారు. దాని గురించి ఎందుకండి, ఇప్పుడు తస్వా స్టోర్ ఓపెనింగ్ గురించి ఉన్నాము, దాని గురించి ఏదైతే కమెంట్స్ ఉన్నాయో నాన్న ఆల్రెడీ ట్విట్టర్లో పెట్టారు ఒఫీషియల్ గా. సో we'll leave it at that for now. తర్వాత మాట్లాడు దాని గురించి. I don't know what is a big నాకు పెళ్ళంటే it's always to have people who mean a lot to me. It doesn't have to be big, but the people who mean a lot to me, and also keeping all the cultures and traditions in mind. So that's how I like that. So it will be in Hyderabad. చెప్తాను Okay, let's ask more brand related questions, please. No more personal questions. Yeah, It's too early. విశాఖ విఎంఆర్డీఏ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. విశాఖ నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీతో సహా సమావేశం కాగా నగరంలో అనేక సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు నేతలు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో మున్సిపల్ శాఖ నిర్వీర్యం అయిపోయిందని విమర్శించారు. 27,000 కోట్లు కేంద్రం ఇచ్చే డబ్బులు వదిలేశారని, మ్యాచింగ్ ఇవ్వకపోవడం వల్లే కేంద్రం నిధులు వృధాగా పోయాయన్నారు. కొన్ని నిధులను దుర్వినియోగం చేసి మళ్లింపులు చేశారని ఆరోపించారు. నోటిఫై చేసేటప్పుడు సో జోన్స్ విషయంలో కానీ రోడ్స్ విషయంలో కానీ సో అడ్డదిడ్డంగా ఉన్నాయని ఒక గతంలో కూడా ఆందోళన చేసిన పరిస్థితి. సో అట్లా ఏదైనా ఇష్యూస్ మీ నోటీస్కి వచ్చాయి దాన్ని అంటే యాక్చువల్గా దాని ఇంతవరకు దాని మీద పోలేదు, ఇంకా అంతదాకా రాలా. ఎందుకంటే నేను నా 5 సంవత్సరాలు మంత్రిగా చేశాను గతంలో. అయితే మళ్ళీ వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కంప్లీట్గా నాశనమైనాయి. వాటినన్నింటినీ మళ్ళీ ట్రాక్లోకి తేవటానికి నేను యాక్చువల్గా తిరుగుతూ అర్థం చేసుకుంటూ 1 by 1 కరెక్షన్ చేస్తున్నాను. ఈ డిపార్ట్మెంట్లో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఇవన్నీ కూడా స్ట్రీమ్లైజ్ కావడానికి 6 months పడుతుంది. 2 నెలలు అయిపోయింది, అప్పటికే కొన్ని చేసాము. మీరేదైతే మాస్టర్ ప్లాను దాని మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఖచ్చితంగా దాని మీద కూడా డిస్కస్ చేసి నా నోటీస్ కూడా వచ్చింది.
ఇప్పుడైతే కొన్ని దగ్గరలో యాక్చువల్గా ఏంటంటే మాస్టర్ ప్లాన్ పూర్తి చేయండి సార్ ఇబ్బంది పడుతున్నాం అన్నారు. కొన్ని అయితే యాక్చువల్గా ఇవాళ వచ్చిన ఒక కేసులో ఏంటంటే గత మాస్టర్ ప్లాన్లో వాళ్ళు పరంబోక్ కాలువ మీద రోడ్ డిజైన్ చేశారు, అంటే వాటర్ బాడీస్ మీద కూడా రోడ్ చేశారు. సో అది రీడిజైన్ అది చేశారు, అతనికి పర్మిషన్ ఇవ్వడం, అతను సఫర్ అవుతున్నాడు. అది తప్పు ఎవరిదంటే మాదే, ఎందుకంటే వాటర్ బాడీస్ మీద చేయకూడదు. దాని మీద ఇవాళ డిస్కస్ చేశాను. అధికారులు యాక్చువల్గా క్లారిటీ ఇచ్చారు, ఆ డైరెక్షన్ కాకుండా ఇంకో డైరెక్షన్లో చేయొచ్చని. అది వాళ్ళ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అంతా కూడా ఇక్కడి నుంచే అధికారులు మాట్లాడారు, వాళ్ళకి క్లియర్ చేశారు. వాళ్ళకు కూడా యాక్చువల్గా రేపే పర్మిషన్ ఇస్తున్నారు. ఇట్లా రియాలిటీ పబ్లిక్ ఏం సఫర్ అవుతుందో తెలుసుకోవడానికే నేను అన్ని దగ్గర తిరిగి మాట్లాడతాను. ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే ఇవాళ మా దృష్టికి ఒక కేసు వచ్చింది. ఎవరిదండి ఆ కేసు, మీకు ఐడియా ఉందా? అభిలాష్ బిల్డర్స్ అనే వాళ్ళకి వాళ్ళు అప్లై చేసుకునే దానికి మాస్టర్ ప్లాన్ రోడ్లో ఆ యొక్క పరంబోక్ కెనాల్ మీద ఇవ్వడంతో వాళ్ళు పెండింగ్ పడేస్తున్నారు. అది తప్పు. యాక్చువల్గా డిపార్ట్మెంట్ మాదే. ఖచ్చితంగా ఎక్కడైతే ఇటాటి వచ్చినాయో రివైజ్ చేయాలి, అన్ని రివైజ్ చేస్తాం. జోన్స్ కూడా ఇప్పుడు మున్సిపల్లో ఉందండి, వాటర్ బాడీ ఏరియాని రిక్రియేషన్ జోన్ కింద మార్చేశారు. ఎక్కడ చోట్ల ఎడ్యుకేషన్ లేని చోట అసలు ఎడ్యుకేషన్ జోన్స్ పెట్టారు. సో జోన్సే మారిపోయినటువంటి పరిస్థితి. దీని మీద అంటే సేమ్ టైం అనాథరైజ్డ్ అప్రూవల్స్ ఉన్నాయని చెప్పి మొన్న ఆల్రెడీ మనకి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్వయంగా చెప్పారు. సో దీని మీద ఏమైనా దృష్టి పెడితే ఆలోచన ఖచ్చితంగా స్టడీ చేయాలా, స్టడీ చేసి ప్రజలకు ఏది చేయాలో ఆ విధంగా ఖచ్చితంగా చేస్తాం. రేరా పర్మిషన్స్ కూడా కొంత ప్రాబ్లం వచ్చింది. దాన్ని కూడా యాక్చువల్గా 78 పెండింగ్ ఉన్నాయి. 78కి 70 వచ్చి యాక్చువల్గా అధికారులు స్క్రూటినీ చేసి రెడీగా పెట్టున్నారు. ఐ థింక్ 4-5 రోజుల్లో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఫస్ట్ 78లో 70 క్లియర్ అయిపోతాయి. మిగతా 8కి సమ్ కొర్రీస్ ఉంటే ఆ కొర్రీస్ వేసి పంపించారు. వాళ్ళు కూడా ఆ కొర్రీస్ క్లియర్ చేస్తే అవి కూడా అయిపోతాయి. సాధారణంగా ఇన్కమ్ ఒకప్పుడు ఎక్కువ తెచ్చేది, ఇప్పుడు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ తప్పితే సో ఇన్కమ్ లేని స్థితికి వచ్చేసింది. సో దీన్నైనా కొద్దిగా రెక్టిఫై చేసే ఆలోచన ఉందంటే ఇప్పుడు దాదాపు అంటే వీళ్ళే అప్పులు తెచ్చుకునే స్థితిలోకి వెళ్ళి అంటే వీళ్ళు ఓన్లీ జీతాలు తప్పితే మిగతా నడవట్లేదు. మంచి క్వశ్చన్ వేస్తావు. ఇవాళ దాకా వాళ్ళతో డిస్కస్ చేసి ప్రతిదీ పాయింట్ బై పాయింట్ ఏది ఎంత ఖర్చు పెట్టారు, దానికి ఎంత వస్తుంది, దాని మీద మళ్ళీ ఏదైనా ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా. అందుకని దాని మీద చేసి పీపీపీ మోడల్స్ పొమ్మన్నాను. యాక్చువల్గా ఆ విధంగా వీఆర్ గోయింగ్. కొద్దిగా టైం ఇవ్వండి, అంటే అది సీఎం గారు యాక్చువల్గా అందరితో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏదైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ విమర్శించారు. విశాఖలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డుకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను సందర్శించారు. రిషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించాలని అందరితో చర్చించి ఆయన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో మున్సిపల్ శాఖతో పాటు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, గత 5 సంవత్సరాల్లో ఒక్క మంత్రి కూడా ఈ ప్లాంట్ కు రాలేదని ఆరోపించారు. ఏదైనా చూస్తామనే ఉద్దేశంతో పర్టికులర్గా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్లో పార్ట్ అయినటువంటి ఈ ప్లాంట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చూడాలని యాక్చువల్గా నేను కమిషనర్ గారికి చెప్పాను. అయితే దానికి సంబంధించిన అంటే ఈ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గారు కావటం ఆయన కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత 9 నుంచి ఈవినింగ్ 3:30 దాకా అధికారులతో రివ్యూస్ పెట్టుకున్నాను. టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఇలా మెయింటెనెన్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అర్బన్ అథారిటీస్ కావచ్చు, ఫైనాన్షియల్ పొజిషన్ కావచ్చు, వీటి మీద 3:30కి మళ్ళా ఈ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరితో యాక్చువల్గా ఇంటరాక్షన్, వాళ్ళ సమస్యలు ఇవన్నీ తెలుసుకొని ఏం చేయాలనే ఒక ప్లాన్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అనేది మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిస్ ఇస్ ది ఫస్ట్ ప్లాంట్. కంబైన్డ్ ఆంధ్రాలో కూడా ఇదే ఫస్ట్ ప్లాంట్. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అమరావతి రాజధాని కోసంగా అనేక దేశ విదేశాలు తిరిగాం. టోక్యో కావచ్చు, సింగపూర్ కావచ్చు, చైనా, జపాన్, రష్యా అనేక అక్కడంతా యాక్చువల్గా దీని మీద సాలిడ్ వేస్ట్ మీద స్టడీ చేసాం. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్. ఈరోజు సింగపూర్ తీసుకుంటే 720 చదరపు కిలోమీటర్ల ఏరియా, మన విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 620, 650, ఆల్మోస్ట్ ఈక్వల్. వాళ్ళ దగ్గర 4 ప్లాంట్లు ఇలా ఉన్నాయి. టోటల్ సాలిడ్ వేస్ట్ అంతా 4 ప్లాంట్లు వేస్తారు, బర్న్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. టోక్యో సిటీ 1 crore పాపులేషన్, 50 డివిజన్స్, 49 ప్లాంట్లు ఉన్నాయి.
నేను చెప్పేది 2014-19లో 49 ప్లాంట్, 50 వార్డు 49 ప్లాంట్, 20 టన్స్ వచ్చిన వేస్ట్ దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. 200 టన్నుల కంటే తక్కువ వస్తే దాన్ని భరం చేసి వదిలేస్తున్నారు. ఇలా ఉంటే వాటిలన్నిటి స్టడీ చేసి ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ కన్వీనర్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆ రోజు 7 మంది సీఎంలతో కమిటీ వేశారు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కన్వీనర్గా పెట్టారు. నేను కూడా ఆ మీటింగులకి మంత్రిగా పోయేవాడిని, అక్కడ కూడా డిస్కస్ చేశాను. ఫైనల్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి సింగపూర్లోను టోక్యోలోని ప్లాంట్లు కూడా చూశారు. మేము విజిట్ పోయినప్పుడు వారికి చెప్పడం జరిగింది, వాళ్ళు చూశారు. వెంటనే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో 13 జిల్లాల్లో 13 ప్లాంట్లు పెట్టమని ఆదేశించారు. ఇక్కడ వచ్చి 1200 టన్తో 15 మెగావాట్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ వేస్ట్ని బర్న్ చేస్తారు, దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. మిగిలిన యాష్తో బ్రిక్స్ చేస్తారు. అంటే గుంటూరులో కూడా ఒక 1000 టన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేశారు. ఈ 2 రన్ అవుతున్నాయి. మిగతా జిల్లాల్లో కూడా టెండర్ పిలిచాం, అయితే ఇంతలో గవర్నమెంట్ పవర్తో అవన్నీ ఆగిపోయినాయి. రీసెంట్గానే ముఖ్యమంత్రి గారు వారి రివ్యూలో చెప్పారు, మీరు 2014-19 ఏదైతే ప్లాన్ చేశారో దాంతో ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏమన్నా ఉంటే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లే కాకుండా ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఉంటే చేయమన్నారు. దాని మీద కూడా స్టడీ చేస్తున్నాం. అయితే ఇక్కడ ప్లాంట్లో స్మెల్ వస్తుంది, స్మెల్ రాకుండా చూడండి యాక్చువల్గా లోకల్ ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాస్ గారు చెప్పడం, దాని మీద వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ యాక్చువల్గా నేను దీన్ని విజిట్ చేయడానికి వచ్చాను. ఎందుకంటే నేను టోక్యోలో సింగపూర్లో ఇక్కడ పర్యటించినప్పుడు అక్కడ స్మెల్ రావట్లా. అందుకని ఇప్పుడు జిందాలోకి కూడా చెప్తున్నాను, ఆ వచ్చే కొద్ది స్మెల్ కూడా రాకుండా ఉండటానికి ఏం చేయాలో వర్కౌట్ చేయండి. మళ్ళీ ప్రభుత్వంతో కూడా మాతో కూడా మాట్లాడండి, ఏం చేయాలో చెప్పాను. ఖచ్చితంగా దీన్ని వీలైనంత త్వరలో ఆ స్మెల్ రాకుండా అదర్ కంట్రీస్లో ఎలా ఉన్నాయో వాటిని స్టడీ చేసి యాక్చువల్గా వాళ్ళ టెక్నాలజీ ఏం వాడుతున్నారు దాన్ని యాక్చువల్గా చేస్తారు. ఎందుకంటే టోక్యోలో అయితే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ 100 అంతస్తులు 80 అంతస్తులు ఉంటాయి, వాటి మధ్యలోనే ఉంటుంది. మేము చూసి వచ్చాం, నేను ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు చూసి వచ్చాం. అందువల్ల వాళ్ళకు కూడా చెప్తున్నాం, అవి కూడా స్టడీ చేయండి, వాళ్ళు ఎలా చేస్తున్నారో చేస్తే ఆ విధంగా ఏదైనా మార్పులు చేర్పులు చేయండి. దాని నుంచి ప్రభుత్వం నుంచి ఏం సపోర్ట్ కావాల్సిన చేస్తామని తెలియజేస్తాను. అందుకని ఇక్కడున్న లోకల్ వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను, ఎమ్మెల్యే గారి యొక్క రిక్వెస్ట్ మీద ఖచ్చితంగా ఈ ప్లాంట్ కానీ గుంటూరు ప్లాంట్ కానీ వాటిని మోడర్నైజ్ చేసి స్మెల్ రాకుండా చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వహణ అయిపోయాయి. అసలు ఎక్కడేముందో తెలియదు, ఎవరేమేం చేశారో తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇంట్లో కూర్చున్నారు, ఆయన బయటికి రాలా. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు వాడి వచ్చాడు చేశారు. బహుశా వాళ్ళకు కూడా తెలియదేమో. నేను అడిగాను, ఈ ప్లాంట్ ఎవరన్నా 5 సంవత్సరాలు విజిట్ చేశారంటే ఎవరు విజిట్ చేయలేదు సార్ అన్నారు. ఏ మంత్రి విజిట్ చేయలేదని. ఒక ప్లాంట్ ఇలాంటిది ఇన్నోవేటివ్గా తెచ్చినప్పుడు ఇట్లాంటి చూడాలా, స్టడీ చేయాలా, పెట్టాలా. నేనైతే యాక్చువల్గా ఫస్ట్ ఢిల్లీలో ప్లాంట్ ఉంది, 24 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తారు, 2000 టన్స్. ఫస్ట్ దాని మీద చూసాను. ఆ తర్వాత విదేశాల్లో చేశాను. గత ప్రభుత్వం అన్నీ వదిలేసింది. ఈరోజు నా డిపార్ట్మెంట్ తీసుకుంటే ఎక్కడే ఉందో తెలియదు. 2 నెలల నుంచి కంప్లీట్గా విజయవాడని కూర్చొని అధికారులను పిలిచి అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ రివ్యూ చేస్తూనే ఉండాలి. బయటకు కూడా పోవటానికి టైం లేక. ఎందుకంటే టీడీఆర్ బాండ్స్ కావచ్చు, ప్లాన్లు టౌన్ ప్లానింగ్ కావచ్చు, అన్నీ అసలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అయితే 6 నెలల్లో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ట్రాక్లోకి వస్తుంది. అసలు అన్నిటికంటే ఆశ్చర్యకరం ఏంటంటే 15th ఫైనాన్స్ డబ్బులుకి మ్యాచింగ్ ఫండ్ ఉండదు. జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా డబ్బులు ఇస్తే మన మ్యాచింగ్ ఉంటుంది, 50%, 40%, 60%. 15th ఫైనాన్స్ ఉండదు. 15th ఫైనాన్స్ మనకు పర్ హెడ్ లెక్కన ఇచ్చేస్తారు, మున్సిపాలిటీస్కైనా పంచాయతీలకైనా. 2023-24 ఫస్ట్ 6 మంత్స్కి, అంటే లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్కి 454 కోట్లు మనకు రావాల్సింటే మనకి ఇచ్చారు వాళ్ళు. 454 కోట్లు ఇచ్చారు. దాన్ని మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే, ఎవరి మున్సిపాలిటీస్కి మళ్ళా మన సెప్టెంబర్ నుంచి మార్చి దాకా 300 కోట్లు రిలీజ్ చేస్తూ ఉంటున్నారు వాళ్ళు. అది కూడా మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే ఈ మార్చి నుంచి ఈ సెప్టెంబర్ దాకా 454 కోట్లు వస్తుంది. అసలు దాన్ని కూడా వదిలేశారు.
నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. దానికి నో మ్యాచింగ్ అంటే ఆ డబ్బుల్ని ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన 454 కోట్లు డైవర్ట్ చేశారు. 454 కోట్లని లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా ఇచ్చిన 454 కోట్లు డైవర్ట్ చేశారు. మున్సిపాలిటీస్కి ఇవ్వాల, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల. అందుకని వాళ్ళు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వలేదు, ఈ ఇయర్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలి. మన ముఖ్యమంత్రి గారికి చెప్పంగానే ఇమీడియట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పి 454 కోట్లు యాక్చువల్గా మున్సిపాలిటీస్ డైవర్ట్ చేశారు. బహుశా మళ్ళీ మరొక 300 కోట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళా సెంట్రల్ నుంచి రావడానికి మా అధికారులు ప్రయత్నిస్తున్నారు. బహుశా అవి కూడా ఒక 15 రోజుల్లో రావచ్చు. రాగానే మళ్ళీ అవి కూడా మున్సిపాలిటీస్కి ఇస్తాం. అది కూడా ఇవ్వగానే మరొక 454 కోట్లు ఈ మార్చి నుంచి ఈ సెప్టెంబర్ వరకు